హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఇలా పుషప్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నేను ఆల్రెడీ షార్ట్లో కూడా పెట్టిన. సో మీకు ఇంకా క్లారిటీగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ మీరు ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎండ్ వరకు చూడండి. సో మనం వెళ్ళిపోదాం. సో గైస్, అయితే మీకు వీడియో లేపినట్టే మీకు పుషప్స్లో మీకు ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది నాట్ ఓన్లీ మన చెస్ట్లోనే పడదు, మన ఇది లైక్ కంపౌండ్ మూమెంట్ అన్నట్టు. మన ట్రైసెప్లో పడుతుంది, మన చెస్ట్లో పడుతుంది, మన షోల్డర్లో పడుతుంది, మన గ్లూట్స్లో పడుతుంది, అదే బ్యాక్. ఇంకోటి మన కోర్ దీంట్లో కూడా పడుతుంది. సో ఇది లైక్ కంపౌండ్ మూమెంట్ అన్నట్టు. అయితే మీకు షార్ట్స్లో కొంచెం అంత క్లియర్గా అర్థం కాలే అని నేను అనుకుంటున్నా. సో మీకు ఇలా క్లియర్గా చెప్తా. ఫస్ట్ అయితే మనం పొజిషన్ తీసుకుందాం. ఇది షోల్డర్ నా చూసినా, షోల్డర్ కొంచెం ఇటు తీసుకోండి, లేదా 2 జానాలు తీసుకున్నా ఇంకా అంతంతే ఉంటుంది. ఈ 2 జానాలు ఇది. ఇంకోటి మీ బాడీని కొంతమంది ఇట్లా లేపి కొడతారు కదా మీ బ్యాక్ని. సో అట్లా లేపకండి, బ్యాక్ని స్ట్రేట్గా ఉంచండి, బాడీని స్ట్రేట్గా ఉంచండి. బాడీని గ్లూట్స్ని టైట్ చేయండి, కోర్ని టైట్ చేయండి. అదే కోర్ అంటే ఇది టైట్ చేయండి. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది మరీ ఇంత వెనకకుండకండి, మరీ ఇంత ముందకుండకండి. ఇంత ముందుకున్నారనుకో మీ షోల్డర్లో పడుతుంది ఎక్కువ. అయితే కొంచెం ముందుకి, ఇంత మరి ఎంత ఎక్కువ కాదు. ఇది మూమెంట్. ఇది మీ చిన్న నా చూసి నాకు ఇది ఈ చిన్న అనేది నెలకు తాకాలి. ఇది పైకి వెళ్ళాక స్క్వీజ్ చేయండి. చెస్ట్ని స్లో కిందికి వెళ్ళండి, పైకి వెళ్ళాక స్క్వీజ్ చేయండి. ఇది మూమెంట్. కింద బ్రీతింగ్ చేయండి, పైన బ్రీత్ అవుట్ చేయండి. ఇది. సో చిన్న అనేది నేను హెడ్ పైకి లేపమని చెప్పిన షార్ట్లో. సో ఎంత లేపాలంటే ఈ చిన్న నా చూసినా ఇది తాకే అంతనే లేపాలి. నేను మరీ హెడ్ మొత్తం లేపమని చెప్పలేదు. సో కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు దాన్ని. అయితే ఇట్లా కొట్టాలన్నమాట. ఇది ఎట్లా అంటే మీ స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కొడితే. సో దీన్ని అయితే అవాయిడ్ చేయకండి కొట్టకుండా. మెజారిటీ అయితే నేను చూసిన డైరెక్ట్ జిమ్కి వస్తారు, వామప్ కూడా వేయరు, డైరెక్ట్ ఇప్పుడు లైక్ చెస్ట్ కొడితే ఆ బార్ కాడికి వెళ్తే చెస్ట్ బార్ కొట్టేస్తారు. సో బాడీని ఎప్పుడైనా హీట్ చేసి మనం దాంట్లోకి వెళ్ళిపోవాలన్నట్టు. ఇది లైక్ ఇప్పుడు స్ట్రెంత్ లేదు అంటారు కదా కొంతమంది. సో ఇవి కొడితేనే లైక్ ఇప్పుడు డిప్స్, పులప్స్, చినప్స్, బార్ అవి కొడితేనే మీ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెంత్, హ్యాండ్ పవర్. సో దీన్ని అయితే నెగ్లెక్ట్ చేయకండి. అదే మీ బాడీని ఇట్లా దగ్గర పెట్టి కొట్టిననుకో, ఇది ఇట్లా పెట్టి కొడితే మీ ట్రైసెప్లో ఎక్కువ పడుతుంది. ఇట్లా కొడితే. అదే కొంచెం ఇట్లా కాకుండా కొంచెం టిల్ట్ చేసిననుకో వీటిని ఎల్బోస్ని ఈ లెవెల్ 45 degrees చెస్ట్ అనేది ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. చెస్ట్ చూసిందిగా ఇది. అయితే మెజారిటీ కొంతమంది ఇట్లా ఎల్బోస్ని ఇట్లా తీసుకెళ్తారు. సపోజ్ చెప్పాలంటే ఇట్లా హీరోలు కొడతారు అన్నట్టు. ఆ హీరోని చూసి ఇప్పుడు కొంతమంది ఫాలో అవుతున్నారు, కొంతమంది అట్లా లైక్. సో ఇట్లా కొట్టద్దన్నమాట. అదే హీరో లెక్క కొడితే ఇవి పోతాయి షోల్డర్లు. సో అట్లా కొట్టకండి. అయితే మీకు ఇప్పుడు చెప్పిన క్లియర్గా ఎట్లా కొట్టాలని. సో బిగినర్స్ అంటే లైక్ ఒక్కటి కూడా రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి అంటే లైక్ వాళ్ళకి ఎట్లా చేయాలో దాని గురించి కూడా మీకు చెప్తా. లైక్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ నీస్ ఉన్నారా, ఈ కాళ్ళు రెండిట్లో ఫోల్డ్ చేయండి. సేమ్ 2 జానలనే తీసుకోండి, లేదంటే షోల్డర్కి కొంచెం అటు ఇటు ఇంత తీసుకోండి. ఇది ఇట్లా కొట్టండి, ఇట్లా స్లో. ఇది మూమెంట్. ఇట్లా ఇదొకటి యాడ్ చేసుకోండి బిగినర్స్. ఇంకోటి ఏం చేస్తారంటే నెగిటివ్ పుషప్స్ కొట్టండి. లైక్ ఇప్పుడు ఎట్లా అంటే పైకి వెళ్ళి స్లో కిందికి రండి, మళ్ళీ పైకి వెళ్ళండి, స్లో కిందికి రండి. ఇట్లా అప్ స్లోలీ డౌన్, అప్ స్లోలీ డౌన్. సో ఇట్లా కొట్టండి. సో మీకు ఇంప్రూవ్మెంట్ అంటే ఇది ఒక రోజులో 2 రోజుల రాదు, కొడుతూ ఉంటే వస్తుంది. నేను కూడా మీ కాడికి వెళ్ళి వచ్చిన, నాకు కూడా రాకపో. ఇక కొడతా ఇట్లనే ఇవి వేసుకుంటా
ఇవి యాడ్ చేసుకుంటా. సో ఇట్లా కొడతా అంటే ఇంప్రూవ్ అవుతుంది. ఒక రోజులో 2 రోజుల ఏది రాదు, టైం పడుతుంది. సో ఇవి 2 యాడ్ చేసుకోండి. మీకు ఇక ఫస్ట్ అయితే మీరు కన్సిస్టెంట్ ఉండండి, అప్పుడే వస్తుంది. సో మరిన్ని వీడియోస్ పెడతా. లైక్ ఇప్పుడు మీకు పుషప్స్ చెప్పిన, చినప్స్ చెప్తా, బార్ చెప్తా. సో ప్రతి వేరియేషన్ ఎట్లా కొట్టాలి, మూమెంట్ ఎట్లా తీసుకోవాలి, సో మీకు ఇక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గైస్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. బూమ్.